హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ ముత్తు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే కారం బొరుగులు. ఈ రెసిపీ వెరీ క్విక్ గా చిటికెలో చేసేసే రెసిపీ. ఇలా అనుకున్నామంటే అలా అయిపోయే రెసిపీ అన్నమాట. ఈ టేస్టీ కారం బొరుగులు అలా వర్షం వస్తున్నప్పుడు కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఆ మధ్యలో 11 కి ఆ టైంలో కానీ, స్నాక్స్ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటాయండి. సో చిన్న పిల్లలకి స్నాక్స్ గా కూడా స్కూల్ కి కూడా పెట్టించవచ్చు. ఒకసారి కలిపితే ఆల్మోస్ట్ 10 days వరకు నిలువ ఉండే ఈ బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా. లెట్ స్టార్ట్. ముందుగా అయితే మనం వేరుశనగల్ని ఇలా వేయించుకోవాలండి. సో నేనైతే ఇక్కడ ఒక 50 grams ఆఫ్ వేరుశనగలు తీసుకుంటున్నాను. వాటిని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఈ వేరుశనగని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆల్రెడీ ప్యాన్ వేడైంది కదా, సో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఈ ఎండుమిర్చితో పాటు ఒక 10 వెల్లుల్లి పొట్టు తీయండి. సో పొట్టు తీసి వీటిని గచ్చాపచ్చాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొట్టి దీంట్లో వేసేయండి. 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేయండి ఇప్పుడు. సో తర్వాత 1 tablespoon ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు మీరు టేస్ట్ కు తగ్గట్టుగా చూసి వేసుకోండి. బొరుగులు ఇవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత నేను 1 tablespoon ఆఫ్ కారం పొడి వేస్తున్నానండి. సో మీరు టేస్ట్ కు తగ్గట్టుగా, మీరు కారం ఎక్కువ తింటారంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 tablespoon సరిపోతుంది అనమాట. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత ఒక 1/2 tablespoon పసుపు వేసి, యాక్చువల్ గా ఇక్కడ కరివేపాకు మిస్ అయిందండి. సో కరివేపాకు కూడా వేయాలి. యాక్చువల్ గా క్లిప్ మిస్ అయింది. మీరు ఈ స్టేజ్ లో కరివేపాకు కూడా వేసుకోండి. మీరు యాక్చువల్ గా ఇవన్నీ వేయక ముందు గ్యాస్ అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి ప్యాన్ ఆల్రెడీ వేడైంది కదండి. సో మరి ఎక్కువ పెట్టారంటే ఈ కారాలు మాడే ఛాన్స్ ఉంటది. సో అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేరుశనగ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వేరుశనగ కూడా వేసేసి ఇందులో కలపండి చక్కగా. సో ఇలా చక్కగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అండి, ఇప్పుడైతే మన బొరుగులు వేసుకోవాలి. నేను ఇక్కడైతే 150 grams ఆఫ్ బొరుగులు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం బొరుగులు వేసేసుకోండి. బొరుగులు మొత్తం వేసేసాక మీ దగ్గర ఏమైనా కారాస్ కానీ ఏవి అవైలబుల్ లో ఉంటే అప్పుడు వేసేసుకోండి ఇన్స్టెంట్ గా. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ కార్న్ చిప్స్ వేస్తున్నానండి. సో నా దగ్గర అవే ఉండే అప్పుడు, సో వేస్తున్నాను. సో మీ దగ్గర చిన్న మిక్చర్ కానీ, సో ఏది అవైలబుల్ లో ఉంటే మిక్చర్ టైప్స్, బేకరీ టైప్స్ అవి వేసుకోండి కారంగా. సో ఇక్కడ నేనైతే 2 cups ఇవి వేసేస్తున్నానండి. ఈ కప్ అయితే 80 grams ఆఫ్ కప్ అనమాట. సో దీంతో 2 cups వేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసామండి. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకోండి. సో మీకు ఇంకా స్పూన్ తో కొంచెం కష్టమా, ఆ మసాలా అంతా కలవదు అనుకుంటే చేత్తో కలుపుకుంటే ఇంకా చక్కగా కలుస్తాయి అనమాట. అంతేనండి, వెరీ సింపుల్ గా 2 minutes లో చేసుకునే రెసిపీ ఇది. సో చాలా టేస్టీగా ఉంటది. స్పైసీగా ఇష్టం వచ్చినప్పుడు తిన్నామంటే చాలా బాగుంటది అనమాట టేస్ట్ అయితే. సో ఇవి యాక్చువల్ గా 10 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. మనం పిల్లలకి స్నాక్స్ గా కూడా పెట్టియచ్చు, మనం అప్పుడప్పుడు కూడా తినచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.